పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కడప హత్య ఘటనతో రాష్ట్రంలో అలజడి మొదలైంది. కాజీపేట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారు. మహిళలు బాలికలపైన దాడులకు తెగబడితే కఠినంగా వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా అధికారులకి దిశానిర్దేశం చేశారు. వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని హోంశాఖ మంత్రి అనితకు ఆదేశించారు ముఖ్యమంత్రి. అయితే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందంటూ కూడా హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి రాష్ట్ర హోంమంత్రి అనితను కూడా వెళ్ళమని కూడా చంద్రబాబు ఆదేశించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాజీపేట ఘటన మాత్రం కొంతవరకు కలకలం రేపింది. కడప హత్య ఘటనపై మాత్రం రాష్ట్రంలో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వరుసగా ఈ హత్య ఘటనలు చేయాల్సినటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా మహిళలపైన బాలికలపైన జరుగుతున్నటువంటి దాడులకి తెగబడితే మాత్రం కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పదే పదే ఆదేశించిన ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నటువంటి పరిస్థితులు. తాజాగా జరిగినటువంటి ఘటనపైన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపు చేయడంతో పాటుగా మహిళలపైన బాలికలపైన జరుగుతున్నటువంటి ఈ దాష్టికాలను కూడా తెరపదించేటువంటి విధంగా మాత్రం చర్యలు తీసుకోవాలంటూ సామాజికవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సార్, కొన్ని ఘటనలు మాత్రం కొంతవరకు సమాజంలో తలదించుకునేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి వైనం. ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేస్తున్నా సొసైటీలో మాత్రం జరుగుతున్నటువంటి ఘటనలు చట్టాల అమల్లో ఉన్నటువంటి లోపాలను వేలెత్తి చూపించేటువంటి విధంగా చూస్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు, వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా చంద్రబాబు ఇప్పటికే ఆదేశించినట్లుగా తెలుస్తుంది. కానీ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలంటూ అధికారులని ఆయన కోరారు. వెంటనే బాధిత కుటుంబాన్ని హోంశాఖ మంత్రి అనితను కూడా పరామర్శించమని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా దీని మీద అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. హోంమంత్రి అనితను కూడా అక్కడికి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. తాజా అప్డేట్స్ ఏంటి? రాజు, మనం చూసుకోవచ్చు, కడప జిల్లాలో జరిగినటువంటి సంఘటన అత్యంత దారుణమైనదని మనం చెప్పుకోవాలి. ప్రేమించిన యువతి తన వెంట రాలేదన్న కోపంతో కూడా కోపోద్రేకుడైనటువంటి ఉన్మాదిగా మారినటువంటి వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఇతర కీర్తనను కూడా ఇంటర్ చదివేటువంటి విద్యార్థిని మనం చెప్పుకోవచ్చు. తనతో పాటు ఇచ్చినటువంటి కత్తితో కూడా గొంతు కోసినటువంటి పరిస్థితి అయితే ప్రాణాలని కాపాడుకునేందుకు అంటే తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసరికి ఒక్కసారిగా రక్తం మడుగులో పడి ఉండటాన్ని గమనించారు తల్లిదండ్రులు. లోపే పూర్తి స్థాయిలో ఆమె మరణించి మార్గ మధ్యంలోనే మరణించేటువంటి పరిస్థితులు మనం చేస్తాం. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం కూడా అంటే ఎవరైతే బాలికను ఈ విధంగా హత్య చేశారో ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందనే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన స్పందించారని చెప్పవచ్చు. కడప జిల్లా ఎస్పీతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఏదైతే బాలికకు న్యాయం జరగాలని చెప్పేసి అని కూడా ఆయన ఎస్పీతో మాట్లాడమే కాదు, ఎవరైతే హోంమంత్రి ఉన్నారో అనితతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఇమ్మీడియట్ గా కూడా కడప జిల్లాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఎందుకంటే బాధిత కుటుంబానికి ఒక అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ఇమీడియట్ గా కూడా కడప జిల్లాకు వెళ్ళాలని చెప్పేసి కూడా హోంశాఖ మంత్రిని కూడా ఇప్పటికే ఆదేశించారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక హృదయ విదారకమైనటువంటి ఇది సంఘటన మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రేమించలేదని, పూర్తి స్థాయిలో తన వెంట రాలేదన్న కోపంతో కూడా వెంకటేష్ ఈ యొక్క దారుణానికి ఒడిగట్టాడు. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేటువంటి క్రమంలో కూడా మైదుకూరు సమీపంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ కూడా కొట్టి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు 3 రౌండ్లను గాల్లో కాల్పులు జరిపిన తర్వాత కూడా వెంకటేష్ పైన కాల్పులు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వెంకటేష్ కాలికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే కడప రిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం వెంకటేష్ చికిత్స పొందుతున్నాడని చెప్పవచ్చు. ఎవరైతే వెంకటేష్ గాయపరిచినటువంటి కానిస్టేబుల్స్ మాత్రం మైదుకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఏదైతే ఆ వెంకటేష్ కు పడాలని చెప్పేసి అని కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఈ సంఘటన పైన కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మరికొద్ది సేపట్లో కూడా కడప జిల్లాకు హోంమంత్రి కూడా రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రస్తుతం ఆసుపత్రి రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారని చెప్పవచ్చు. చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటి కూడా పరిశీలిస్తున్నారు. ఏ విధంగా జరిగిందన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ అన్యాయం చేశారో, ఈ బాలికను గొంతు కోసారో శ్రీనివాస్ ఎవరైతే వెంకటేశ్వర అతనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అంటే నిందితుడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? బుల్లెట్లకు సంబంధించినటువంటి గాయాలు తగిలినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎట్ ద సేమ్ టైం నిందితుడి కొంతవరకు మెరుగైన తర్వాత ఎక్కడికి తరలించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి?
ఎస్ రాజా, ప్రస్తుతం అయితే కడప రిమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో ప్రస్తుతం వెంకటేష్ చికిత్స పొందుతున్నాడని చెప్పవచ్చు. 2 బుల్లెట్లు కాలికి తాకినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఐసీయూలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైద్య చికిత్సలు అయితే ప్రస్తుతం అందుతుందని చెప్పి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో జడ్జి ముందర కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఫార్మాలిటీస్ హాస్పిటల్ తరలించి అన్ని చికిత్సలు చేయించిన తర్వాత కూడా సాధారణంగా కొన్ని కేసుల్లో కూడా జడ్జి ఎదుట కూడా ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఫైరింగ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా కాలికి బలమైన గాయం తయారైందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఐసీయూలో అతన్ని చికిత్స అందిస్తున్నారని చెప్పవచ్చు. అది చికిత్స పూర్తయిన తర్వాత అతను కోలుకున్న తర్వాత వెంటనే ఆ జడ్జి ముందర కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. జడ్జి ఒకవేళ రిమాండ్ విధిస్తే పోలీసులు రిమాండ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే కస్టడీకి కావాలని అడిగితే కనుక పోలీస్ అధికారులు ఆ కస్టడీకి తీసుకొని అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ హత్య వెనుక మోటివ్ ఏంటి, అదే ఏ కారణం చేత అంటే హత్య గల ముందు కారణాలు ఏంటి అనే విషయాలు కూడా వారు ఇతని నుంచి స్వీకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా కస్టడీ కోరుతారా లేకపోతే రిమాండ్ విధిస్తారని తెలియాల్సింది. పూర్తి స్థాయిలో చికిత్స అందుతోంది కాబట్టి భారీ ఎత్తున కూడా బుల్లెట్లు అన్నవి కూడా ఆ కాలికి తాకిన నేపథ్యంలో కూడా రక్తస్రావం ఎక్కువగా అయింది. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో అతను అక్కడ నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అతను కోలుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతం ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి కోలుకున్న తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు హోంమంత్రి కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతోంది కొంతవరకు. ఎందుకంటే హోంమంత్రి కూడా అక్కడ చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో అసలు బాధిత కుటుంబం యొక్క ఆవేదన ఏంటి? ఎందుకంటే వారు కూడా తండ్రి ప్రధానంగా 2 పేర్లు ప్రస్తావించారు. ఒకటి వెంకటేష్, 2 ప్రవీణ్. సో ప్రవీణ్ ఇష్యూ ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారా పోలీసులు? ఎస్ రాజు, సంఘటన జరిగిన తర్వాత మనం చూసుకుంటే ఒక్కరే ఆ సంఘటన ప్రాంతానికి రాలేదని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తమ్ముడు అంటే ఒక్కరికి కూడా పట్టుకొని గొంతు కోసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి విడిపించుకుంటే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా ఇతనితో పాటుగా తన తమ్ముడు కూడా ఆ సంఘటన ప్రాంతంలో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనికి సంబంధించి పోలీసులు అఫీషియల్ గా ఏ విషయాన్ని కూడా బయటకు వెల్లడించలేదని చెప్పవచ్చు. పూర్తిస్థాయిలో ఇద్దరు కలిసి చేసిన తర్వాత తన తమ్ముడు పరారయ్యాడు, తర్వాత ఇతను వెంకటేష్ దొరికిపోయాడు పోలీసులకు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దానిపైన కూడా పోలీసు అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది ఒక పూర్తి స్థాయిలో. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం వెంకటేష్ ని ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి కూడా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, కాలనీలో ఉన్న వాసులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎంతో జీవితం ఉంటుంది, ఇంటర్ చదివేటువంటి ఈ విద్యార్థి పట్ల కూడా ఇతను క్రూరంగా వ్యవహరించాడు కాబట్టి కఠినమైనటువంటి శిక్ష విధించాలా. పూర్తి స్థాయిలో ఎవరైతే బాధ్యులైనారో అంటే ఈ ఎవరైతే కీర్తనకు చావుకు ఎవరైతే కారణమయ్యారో వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో పాటుగా కూడా కాలనీవాసులు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. మీరు గ్రౌండ్ లో ఉన్నారు, గ్రౌండ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గానే కనబడుతుంది. కానీ ఇలాంటి హత్యలు, ఇలాంటి దారుణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో బాధిత మహిళ యొక్క, బాలిక యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆర్తనాదాలు అసలు నిర్వచించడానికి కూడా లేనటువంటి పదాలు. సో ఇలాంటి సందర్భంలో వారు ఏమంటున్నారు, వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? హోంమంత్రి ఒకవేళ వారిని కలిస్తే ఎలాంటి అంశాలు ప్రస్తావించేటువంటి పరిస్థితులు కనబడవచ్చు? రాజు, మనం చూసుకోవచ్చు ఒక తండ్రి అల్లారుగా ముద్దుగా పెంచుకున్నటువంటి తన కూతుర్ని అంటే మరికొద్ది రోజులు అంటే బాగా చదివించుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కూడా ఒక ప్రేమ ఉన్మాది చేతిలో ఇలాగా తన కూతురు ప్రాణాలు కోల్పోవడం చూస్తే ఆ తల్లిదండ్రులు అయితే బోర్న విలిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా తన కూతుర్ని అంటే రక్తపు మడుగులో ఉన్నటువంటి తన కూతుర్ని కాపాడుకోవడానికి తండ్రి చేసినటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో తన ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి కూడా రోడ్డు పైన ఇట్లా చేతుల మీద ఎత్తుకుంటూ కూడా పరిగెత్తి చూస్తే అందరి హృదయాలను కలిసి వేసిందని చెప్పవచ్చు. ఎంతో చక్కగా అంటే కూతురు అంటే చాలా ఇష్టంగా పెంచుకుంటారు తల్లిదండ్రుల నేపథ్యంలో కూడా తన కూతురు కళ్ళ ఎదుట ఇలా రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి కూడా తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో కూడా విలిపిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గ మధ్యలోనే పూర్తి స్థాయిలో కీర్తన మార్గ మధ్యలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు హోంమంత్రి ప్రస్తుతం ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారని చెప్పవచ్చు. పరామర్శించిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా తన పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇంకొకరికి జరగకుండా పూర్తి స్థాయిలో ఉండేందుకు కూడా హోంమంత్రికి వీళ్ళు చెప్పబోతున్నారని చెప్పవచ్చు. ఏదైతే తమ కూతురికి చావు కారణమైనటువంటి వ్యక్తిని ఉండకూడదు, అతన్ని కూడా ఉరి తీయాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా తల్లిదండ్రులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి హోంమంత్రి అనిత కూడా ఇదే విషయాన్ని చెప్పబోతున్నారని తెలుస్తా ఉంది. ఎందుకంటే తన కూతురికి పడ్డటువంటి గతి ఇంకోరి పట్టకూడదు. సమాజంలో ఇలా ప్రేమించలేదని నెపంతోనో లేకపోతే ప్రేమించిన తర్వాత తన వెంట రాలేదన్న ఒక అక్కసుతోనే ఈ విధంగా ప్రేమోన్మాదిలాగా మారిపోవడము, ఏకంగా కత్తి తీసుకొని వచ్చి గొంతుకుపోవడం యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలకు పోలీసు జరగాలంటే
కనుక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఖచ్చితంగా ఇమీడియట్ గా శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉంది, ఇమీడియట్ గా జస్టిస్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే ఉరి తీయాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులతో పాటు కాలనీవాసులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అదే డిమాండ్ కూడా హోంమంత్రికి చెప్పబోతున్నారని చెప్తున్నాం. పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే హోంమంత్రి మరికొద్ది సేపట్లో కూడా సంఘటన ప్రాంతానికి ఏదైతే బాధిత కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు, వారికి ఎలాంటి ధైర్యం చెప్పబోతున్నారు వేచి చూడాలి. పూర్తిస్థాయిలో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, పోలీస్ పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎలాంటి మద్దతు ఉండబోతున్న అంశాలను కూడా హోంమంత్రి పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం కడపలో జరిగిన అంశం కూడా సంచలనంగా మారింది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక చలనం వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే తరచు కూడా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారిగా ఈ కడపలో జరిగినటువంటి ఇన్స్టేట్ మనం చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకసారిగా ఉలిక్కిపడి మరొకసారి ఇది అంశం పైన ఫోకస్ పెట్టే పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా ఫోన్ చేసి ఎస్పీతో వివరాలు తీసుకున్న తర్వాత కూడా హోంమంత్రి ఇక్కడికి పంపిస్తున్నారని చెప్పవచ్చు. అంటే ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ విషయంలో అమ్మాయిల విషయంలో ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పొచ్చని కూడా ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ఇప్పటికే చెబుతున్నారు. ఈ సంఘటన మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఇద్దరిని కూడా ఆ సంఘటన ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి అంటుంది. కూర్చొని ఇప్పుడు కడపలో ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీ ఇదే ప్రాంతంలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే రిమ్స్ హాస్పిటల్లో మాత్రం అతనికి చికిత్స అందుతోంది. పోలీసులకు మైదుకూరు హాస్పిటల్లో కూడా అక్కడ వారు కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం చిన్నప్పుడు ఆడపిల్లలను బాలికలను చేతిలో అంటే ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నటువంటి తండ్రులు మనం చూస్తూ ఉంటాం. కానీ అదే బాలిక గొంతు కోయపడి రక్తపు మడుగులో ఉన్నటువంటి బాలికను ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఆ తండ్రి హృదయం ఎలా విలవిలా బాధపడుతుందో మనం చూడాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి సమాజంలో జరుగుతున్నప్పుడు, సో ఇలాంటి ఉదంతాలు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి ప్రేమోన్మాదుల చేతిలో బాలికలు సో పూర్తి స్థాయిలో కూడా బలవుతున్నటువంటి తరుణంలో సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ముఖ్యమంత్రి దీనిపైన స్పందిస్తున్నారు, కానీ హోంమంత్రి మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. కానీ ఆ బాలికని మాత్రం పూర్తి స్థాయిలో తిరిగి తీసుకొని రాలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో నిన్న జరిగినటువంటి తీరు వెంకటేష్ ఆ అమ్మాయి వెనకపడడం, సో ఆ బాలిక వెంటపడేటువంటి ప్రయత్నం చేయడం, ప్రేమ అని ఆమెని ఏడిపించేటువంటి ప్రయత్నం చేయడం, సో ఎవరూ లేనటువంటి సమయంలో ఇంట్లో పూర్తి స్థాయిలో ఆమెని బలవంతం చేయడం, సో గొంతు కోసేసి పరారైనటువంటి సిచ్యువేషన్. సో దాని తర్వాత ఆ రక్త మడుగులో ఉన్నటువంటి ఆ బాలికను ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి వైరంలోనే సో మాట్లాడినటువంటి 2 పదాలు, సో నేను ఈ విధంగా అవ్వడానికి ప్రధాన కారణమైనటువంటి వెంకటేష్ ప్రవీణ్ అనేటువంటి పేర్లు ప్రస్తావించినటువంటి తర్వాత సో ఆ బాలిక కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బాలికలపైన మహిళలపైన వరుసగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మరి ముఖ్యంగా జరుపుకోవాలంటే హత్యలు లాంటి ఘటనలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. నిన్న జరిగినటువంటి కడప హత్య ఘటనపైన రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం అలజడి మొదలైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో కాజీపేట ఘటనపైన మాత్రం ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. సో మరి కాసేపట్లో హోంశాఖ మంత్రి అనిత కూడా అక్కడికి చేరుకోబోతున్నారు.